ఆగండి. ఏంటత్తా? అన్నీ తొందరే మీకు కూడా హారతిస్తాను. మాకెందుకండి హారతి? కొత్తగా పెళ్ళైంది వాళ్ళకి. వాళ్ళ తర్వాత పెళ్లికి సిద్ధంగా ఉన్నది మీరిద్దరే కదా. పెళ్ళైన తర్వాత హారతి ఇవ్వచ్చులే, ఇప్పుడు లోపలికి రానివత్తా. ఆగవే నువ్వు. కాబోయే జంట మీద ఎన్ని కళ్ళు పడ్డాయో ఏంటో. హారతి ఇవ్వనివ్వు నన్ను. మాకిలాంటివి అంతగా ఏమి ఇష్టం లేదులేండి. రాణమ్మా, నీ కాబోయే అల్లుడికి అత్తగారింట్లో అడుగు పెట్టాలని ఎంత తొందరగా ఉందో. కుడికాయలు లోపల పెట్టి కాబోయే భార్య భర్తలిద్దరూ లోపలికి రండి. కూర్చోండి బాబు. ఏమి త్వరగా, ఎంతసేపే? మర్యాద లేట్ అయితే అల్లుళ్ళు అలుగుతారు. త్వరగా రా. వస్తున్నా. మీకోసం పానకం చేసి తీసుకొచ్చాను, తీసుకోండి. ఇలాంటివి నేను తాగను, నాకొద్దు. బావగారు, మీకోసమే స్పెషల్గా తయారు చేశాం. కృష్ణ, నీ కాబోయేవాడేంటి మరి అంత సిగ్గుపడిపోతున్నాడు? ఎంత సిగ్గుపడేవాడు నిన్నెలా ప్రేమించాడే తల్లి. అత్తయ్య, ఆయన తాగుతారులే, నువ్వు ఉండు. తీసుకోండి బావగారు. ఏంటి పానకం అని చెప్పి ఉప్పు నీళ్ళు ఇచ్చారు? ఊరికే బావగారు, మిమ్మల్ని చిన్న ఆట పట్టిద్దామని. కాబోయే బావగారితో అప్పుడే సరసాలు మొదలు పెట్టేశారటే. ప్రెజెంట్ మీ బావగారు ఇంట్లో ఉన్న శ్రీకాంత్. ఈ సరసాలు ఆచారాలు వాడితో చూసుకోండి, నన్ను వదిలేయండి ప్లీజ్. హరి, ఏంటి పనులు? వెళ్ళి లోపలికి. వెళ్ళండి. ఏమనుకోదు బాబు.
నా గొయ్యి నేనే తీసుకున్నా. తప్పదు కదా నాకు ఇవన్నీ. బాబు ఏం చేస్తుంటావు నువ్వు? టైంకి భోన్ చేస్తుంటాను. అది కాదు బాబు, బతకడం కోసం ఏం చేస్తుంటావు? గాలి పీలుస్తూ ఉంటాను. కృష్ణ, నీ కాబోయే మొగుడికి వెటకారం చాలా ఉందే. బాబు డబ్బుల కోసం ఏం చేస్తుంటావు? అత్తయ్య, ఆయనకి ఆర్జీ హోమ్ నీడ్స్ అని పెద్ద షోరూమ్ ఉంది. అది ఆయనే చూసుకుంటారు. ఓ, అయితే రేపు పెళ్ళైన తర్వాత మా కృష్ణకి ఏ లోటు లేకుండా బాగా చూసుకుంటావు అనమాట. నాన్న తప్పుకో. బావా, ఇందాక జరిగిన దానికి సారీ. అక్క, ఒకసారి బావ పక్క నించో. ఎందుకే? చిన్న ఫోటో సెక్షన్. ఇప్పుడు ఈ ఫోటోలు అవి దేనికి? బావగారు, ఫంక్షన్ జరుగుతుంటే ఫొటోస్ ఉండాలి కదా. పెళ్ళైంది మీ అక్కకి మా శ్రీకాంత్కి. వెళ్ళి వాళ్ళ ఫోటోలు తీసుకోండి. నా ఫోటోలు దేనికి? ఇదే మీ ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకోండి. దిగులే బాబు, ఈ మధ్య ఇలా పెళ్లికి ముందు ఫోటోలు దిగడం ఫ్యాషన్ అయిపోయింది కదా. పర్వాలేదులే, దిగు. ఏంటిది? కృష్ణని ప్రేమించానని కమిట్ అయ్యారు కదా, దాని ఎఫెక్ట్ ఇలానే ఉంటుంది. రాక్క. బావగారు, అక్క భుజం మీద చేయి వేసి నించోండి. చెయ్యేందుకు? ఇలా నిల్చున్నాం కదా. బాబు, నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయే కదా, చెయ్యేస్తే ఏం కాదులే, వెయ్యి. ఓ, అందరం ఉన్నామని సిగ్గుపడుతున్నావా? పోన్లే, మమ్మల్ని కళ్ళు మూసుకోమంటావా? పోనీ అటు వెళ్ళమంటావా? చేయి వేయకపోతే అందరికీ అనుమానం వస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. స్మైల్ ప్లీజ్. ఏ, ఆగవే, ఆగు. బాబు, ఏదో బొమ్మను పట్టుకున్నట్టు అమ్మాయిని అంతేడంగా పట్టుకున్నావేంటి? ఈ కాలంలో ప్రేమికులు ఎలా ఉన్నారు? ఇలా అంటే అలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు. నువ్వేంటి బాబు, నీకన్నీ చెప్పాల్సి వస్తుంది. కొంచెం దగ్గరగా జరిగి చెయ్యేయమ్మా. నవ్వాలి. స్మైల్.
ఏం చేస్తున్నారు ఇక్కడ? అదే మాకు అర్థం కావట్లేదు. మేమేం చేయాలండి ఇక్కడ? ఏం చేయాలంటావేంటి బాబు? కాసేపటి కిందట మీ ఇద్దరిని రూమ్ను అలంకరించమని చెప్పాను కదా. మేము శోభనం గది అలంకరించడం ఏంటత్తా? ఇలాంటి పనులు పెళ్లి కాని మేము చేయకూడదు. చా, అవునా? నువ్వన్నట్టు పెళ్లి కాని వాళ్ళు ఈ రూమ్లోకి రాకూడదే, కానీ పెళ్లి చేసుకునే వాళ్ళు బేషుగ్గా ఈ రూమ్లోకి రావచ్చు. మా పెళ్లికి ఇంకా ఏ మాటలు జరగలేదు, ఎంగేజ్మెంట్ కూడా అవ్వలేదు, ముహూర్తాలు కూడా ఫిక్స్ అవ్వలేదు. అలాంటప్పుడు మేం పెళ్లి కాని వాళ్ళం అన్నట్టే కదా. మీ మనసులు కలిశాయి. ఇక మాటలు ముహూర్తాలు ఎంతసేపు చెప్పు? అది కాదత్తా, ఈ పని కాకుండా ఇంకే పనైనా చెప్పు చేస్తాము. అయ్యా, ఇదంతా సిగ్గే. రేపు నీ పెళ్ళైతే ఇలాగే ఈ గది మీ శోభనానికి కూడా ముస్తాబవుతుంది. ఇక్కడే మీ శోభనం జరుగుతుంది. ఎప్పుడో జరగబోయే దాని గురించి ఇప్పుడు ఎందుకండి మాట్లాడుకోవడం? హా, బాబు, ఏమీ తెలియకుండానే ప్రేమించుకున్నారా? శోభనం అనగానే ఇద్దరు తెగ సిగ్గుపడిపోతున్నారు. మగాడు సిగ్గుపడకూడదయ్యా, ఆడది తొందరపడకూడదు. ఈవిడకి సిగ్గుపడ్డానికి కోపానికి తేడా తెలీదు. మామూలుగా హింసించట్లేదు, మాటలతోనే మర్డర్ చేస్తుంది. ఇదిగోండి, మీరిద్దరు ఏమైనా చేయండి, నాకు అనవసరం. కాసేపట్లో ఈ రూమ్ అంతా ముస్తాబైపోవాలి. నేను తొందరగా వచ్చేస్తాను, మీరు రెడీ చేసేయండి. అసలు ఇవి టార్చర్ మామూలుగా లేదు. ఎవరావిడ? మా నాన్నకి అక్క వరుస అవుతారులే, కొంచెం చాదస్తం ఎక్కువ. కొంచెం కాదు, చాలా చాదస్తం ఉంది. సరేలేండి, కానివ్వండి. అరే ఏంటి నాకు ఈ కర్మ? మీ కర్మకి మీరే బాధ్యులు. అందరిలో వేలెత్తి చూపించి మరీ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు కదా. ఇంత నరకం ఉంటుందని తెలిస్తే ఆ రోజు నీ పేరు చెప్పేవాడే కాదు. అందుకే ఆవేశపడే ముందు ఆలోచించాలంటారు పెద్దలు. సరేలేండి, త్వరగా డెకరేషన్ చేసేద్దాం. ఛ, నాకేంటో ఈ కర్మ. ఒక్క పని చేయడానికి ఎంత కష్టపడుతున్నారో. అదిరే హృదయం, అదిరే అధరం, మధురం మధురం నీతో జత. ముదిరే ప్రణయం, ముసిరే ప్రళయం, కరిగే పరువం నీ కౌగిట. నీ వలపుల ఒడిలో, తలపుల సుడిగాలిలో కడతేరనా ప్రియా ప్రియా సఖీ ప్రియా. భ్రమా నిజం తెలియని వరమా, ఇలా ఇలా నువ్వాగిపో గలై సిలై క్షణకాలమా.
కొంచెం ఆగు. వెనక్కి వచ్చేటప్పుడు చూసుకోవాలి కదా. హా, మీరు వెనక్కి తిరిగేటప్పుడు కరెక్ట్గా తిరిగి ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా. చిరాగ్గా ఉంది. నాకు మాత్రం హాయిగా ఉందా? గాడ్, నాకు ఎవరైతే దూరంగా ఉండాలనుకున్నానో తనతోనే ఇలా కట్టిపడేసావేంటి? స్వామి, నేను జీవితంలో ఎవరి దగ్గరికైతే వెళ్ళకూడదని నిన్ను పూజించానో ఆయనకింత దగ్గరగా కట్టిపడేసావేంటి? ఆగు. నీతో కాసేపు ఉంటే నాకు నరకంలో ఉన్నట్టుంది. నాకు మీతో ఉంటే వంటి నిండా తేళ్ళు జర్రులు పాకినట్టుగా అనిపిస్తుంది. నువ్వు అటు వెళ్ళి డెకరేషన్ చేసుకో. మీరు అటువైపు డెకరేషన్ చేసుకోవచ్చు. పదండి. వీళ్ళ కొంపకి నన్నెందుకు రమ్మని పిలిచావే? నువ్వు ఉండాలమ్మా. నువ్వు ఉంటేనే నేను అనుకున్న పని అవుతుంది. ఏమనుకున్నావే? అయినా ఆ తారాగారేంటి అంత మామూలుగా ఉన్నారు? ఆమె ఈ శోభనం చెడగొట్టడానికి ఏదో ఒక ప్లాన్ వేసి ఉండాలి కదా. మాటని చూస్తుంటే ఏ ప్లాన్ వేయనట్లేదమ్మా. ఓ, అందుకేనా అంత తాపిగా ఆ రాణం మీదో ఆమెకి బాగా దగ్గర వాళ్లలాగా చెంగు చెంగున వెళ్తోంది? మాట వదిలేసినట్టు నేను వెళ్ళని ఎలా వదులుతానమ్మా? ఆ తారగారే వాళ్ళనేం చేయలేకపోయారు, మనమేం చేస్తామే వాళ్ళని? తారా మేడం వదిలినా నేను వాళ్ళని వదలను. ఏం చేసైనా ఈ శోభనాన్ని మనం చెడగొట్టాలమ్మా. చెడగొట్టాలని మనం అనుకున్నా అదృష్టం వాళ్ల వైపుండి శోభనం జరిగిపోద్దేమోనే. ఇలానే పెళ్లి ఆగాలి అనుకున్నాము, పెళ్లి ఆగిందా? అలాగే ఆ వ్రతాన్ని ఆపాలి అనుకున్నాము, ఆగిందా? ఎందుకు లేనిపోని వృధా ప్రయాస? ఇలానే అనుకొని వాళ్ళు ఆనందంగా ఉంటే చూసి మనం ఉండగలమా? ఎలా ఉండగలమే? మన ఆనందాన్ని లాక్కొని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే చూస్తూ ఎలా ఉంటాము? అందుకే నన్ను అంతలా బాధ పెట్టిన ఆ విష్ణు శ్రీకాంత్లు హ్యాపీగా ఉండకూడదు. ఎలా ఉండనిస్తామే? ఏదో అనుకున్నానన్నావు, అదేంటి? ఇలా నేను చెప్పింది ఖచ్చితంగా నువ్వు చెయ్యాలమ్మా. వాళ్ళ ఆనందాన్ని ఆపడం కోసం నేనేమైనా చేస్తాను. ఏంటి అక్కడే ఆగిపోయారు? లోపలికి రండి. వస్తున్నాం మేడం. పద మమ్మీ. ఏంటే ఈ మధ్య నీ సోషల్ మీడియాలో తక్కువ వీడియోలు వస్తున్నాయి? అక్క పెళ్లి కదే, మొన్న ఓన్లీ అక్క వాళ్ళ హోమ్ టూర్ మాత్రమే అప్లోడ్ చేశాం. వీడియో చేయడానికి కుదరట్లేదే. రెగ్యులర్గా వీడియోలు అప్లోడ్ చేయకపోతే నీకు వ్యూస్ పడిపోతాయి. అవునే, ఈరోజు ఒక వీడియో చేద్దాం. కానీ వీడియో టాపిక్ ఏంటి?